హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి జర్ర యాదిలు ఉంచుకోవే బిడ్డ అనేసి ఈ ఫోక్ సాంగ్ ను మేము కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన మధుప్రియ గారు అండ్ రాధిక గారు, అంజిమామ గారు, జ్యోతి గారు యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే గనక ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్న తల్లిదండ్రులకు అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్తారు, ఎన్ని బాధలు ఉంటాయనేసి చెప్తారు. అలాగే వచ్చేసి అత్తమామ ఏమన్నా అన్నా కూడా అడ్జస్ట్ అయ్యి ఉండాలి అనేసి, తోడికోడళ్ళు ఏమన్నా అన్నా కూడా కసురుకోకుండా వాళ్ళకు చిన్నగా సమాధానం ఇవ్వాలనేసి, చేసుకున్న మొగుడు కూడా ఎప్పుడైనా తాగి వచ్చి గొడవ పెట్టినా కూడా నువ్వు గమ్మున ఉండాలి తప్పించి గొడవకు దిగకూడదు, ఎదురు వెళ్ళకూడదు అనేసి ఈ సాంగ్ మొత్తం స్టోరీ ఈ సాంగ్ మొత్తము వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి మంచి చెడ్డ చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. అత్తమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు సుఖాలు ఉన్నా కూడా మనము అక్కడే ఉండాలి, అడ్జస్ట్ అయ్యి అనేసి, ఎవరికి ఎదురు తిరగకూడదు అనేసి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నగారు అమ్మాయికి సర్ది చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. చివరికి ఈ సాంగ్ అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నట్టుగానే అత్త గారు చాలా హార్ష్గా ఉండడం జరుగుతుంది అన్నట్టుగా, తనని ఎప్పుడు ఒక పురుగు లెక్క చూడడం జరుగుతుంది. అబ్బాయి కూడా తాగి రావడం కొట్టడం కూడా జరుగుతుంది అన్నట్టుగా. చివరికి తనను ఏం చేశారు అంటే చంపేశారా, లేకుంటే కొట్టడం జరిగిందా, ఇంకేమైనా జరిగిందా అనేసి మళ్ళీ మనం పార్ట్ 2 సాంగ్లో చూడొచ్చు అన్నట్టుగా. ఈ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే కనుక లిరిక్స్ చాలా అద్భుతంగా రాయడం జరిగింది అన్నట్టుగా. ఇటువంటి ఇప్పుడు ఒక స్టోరీ కంటెంట్ ఉన్నదానికి లిరిక్స్ రాయడం అంటే చాలా గొప్పగా మనం అనుకోవచ్చు అన్నట్టుగా. సో ఈ సాంగ్కి లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక లేట్ వై వెంకన్న గారు ఈ సాంగ్ కు చాలా అద్భుతంగా లిరిక్స్ అందించడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరంటే కనుక మన నవీన్ జే అన్నగారే ఈ సాంగ్ కు చాలా అందంగా యాప్ట్ అయ్యే విధంగా మ్యూజిక్ ఇవ్వడం జరిగిందండి. డోప్ ఎడిటింగ్ డిఐ చేసిన వారు ఎవరనేసి అంటే మన అరుణ్ కొలుగురి గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అంటే గనక ఈ సాంగ్ వాడిన వారి గొప్పతనం కూడా ఉంది. సో పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన మధుప్రియ గారు ఈ సాంగ్ ని పాడుతూ అందులో యాక్ట్ చేయడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఇందులో యాక్టర్స్ చాలా అద్భుతంగా చేశారండి. అయితే ఈ సాంగ్ లో యాక్టర్స్ అయినటువంటి మన మధుప్రియ గారు, రాధిక గారు, అంజిమామ గారు, జ్యోతి గారు చాలా ఫెంటాస్టిక్ గా యాక్ట్ చేశారండి. వాళ్ళు ఒక రియలిస్టిక్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ అంటే రాధిక గారు అండ్ మధుప్రియ గారు జీవించారనేసి చెప్పొచ్చు. వాళ్ళ యాక్టింగ్ కోసమైనా మనం ఈ సాంగ్ చూడొచ్చు అనేసి నేను మేము కూడా తీసుకురావడం జరిగింది. మీరు తప్పకుండా చూడండి, మీకు ఈ సాంగ్ నచ్చుతుంది. ఓకేనా.